హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనకి బీటెక్ జాయిన్ అవబోతున్న వాళ్ళకి ఒక డౌట్ ఉండొచ్చు. కంప్యూటర్ సైన్స్ తర్వాత మోస్ట్ ఇన్ డిమాండ్ బ్రాంచ్ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దాన్ని మనం ఈసీ అని కూడా అంటాం. సో చాలా కాలేజీలో ఉంటుంది కదా, దీని గురించి స్పెషల్గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను ఒక బ్రాంచ్ గురించి చెప్తున్నాను, ఈసీఈ. ఈసీఈతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది ఏ యూనివర్సిటీ అంటే మార్వాడి యూనివర్సిటీ. సో ఈ మార్వాడి యూనివర్సిటీ స్పెషలైజేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ యూనివర్సిటీ ఎన్విడియా అంటే వరల్డ్ మోస్ట్ లీడింగ్ కంపెనీ అయిన ఎన్విడియా కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ కాలేజ్లో యూనివర్సిటీలో ద వరల్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ సూపర్ కంప్యూటింగ్ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఎవరైతే ఈసీఈ బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ చూస్ చేసుకుంటారో వాళ్ళు ఈ ల్యాబ్ని యూటిలైజ్ చేసుకొని వండర్స్ క్రియేట్ చేయొచ్చండి. ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మరి ఫీజు ప్రకారం వచ్చేసరికి మీరు అనుకోవచ్చు చాలా ఎక్కువ ఉండొచ్చు, ఫీజు ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ ఫీజు చూసుకున్నట్లయితే మీకు పర్ సెమ్కి 62,500 ఉంది, 62,500 అంటే ఇయర్లో చూసుకుంటే మనకి 1,25,000 వస్తుంది. సో ఇంత తక్కువ ఫీజులో ఇలాంటి ఎన్విడియా కంపెనీతో కొలాబరేట్ అయిన ల్యాబ్ ఉండి ఎస్టాబ్లిష్ చేసి ఫ్యూచర్ని ఇస్తున్నారు. కాబట్టి ఇన్ డిమాండ్ ఉన్న కోర్స్ని కంప్యూటర్ సైన్స్ కాకుండా ఆల్టర్నేటివ్ కోర్స్ చూస్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ యూనివర్సిటీ అని చెప్తున్నాను. సో అడ్మిషన్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్, సీ యూ అగైన్. హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనకి బీటెక్ జాయిన్ అవబోతున్న వాళ్ళకి ఒక డౌట్ ఉండొచ్చు. కంప్యూటర్ సైన్స్ తర్వాత మోస్ట్ ఇన్ డిమాండ్ బ్రాంచ్ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దాన్ని మనం ఈసీ అని కూడా అంటాం.